అందరికీ నమస్తే. ఆపరేషన్ సింధూర్ ఇది అంతం కాదు, ఆరంభం. పెహల్గాం ఉగ్రదాడిలో ఎవరైతే మన భారతీయ ఆడపడుచుల నుదుటిన ఉన్న సింధూరాన్ని దూరం చేశారో అందుకు కారణమైన వారి అంతు చూసేందుకు జరిపిన ఆపరేషన్ కి పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్. ఈ పేరుని సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీనే సూచించారు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రపంచ దేశాలన్నిటినీ కూడా ఆశ్చర్యపరిచేలా చేసింది, ఇక మనల్ని గర్వించేలా చేసింది. పెహల్గాం ఘటనలో ఏ మహిళలకైతే అన్యాయం జరిగిందో ఆ ఆడబిడ్డలకు తగిన న్యాయం చేయాలని, మళ్లీ అదే మహిళల చేత ప్రతీకారం తీర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ కి నాయకత్వం వహించి ఈ ఆపరేషన్ ని విజయవంతం చేసిన రెండు దళాల కమాండర్స్ ఇద్దరు కూడా మహిళలే కావటం నిజంగా భారతీయులంతా కూడా గర్వపడేలా చేసింది. వారే కల్నల్ సోఫియా ఖురేషీ అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. మంచికి మానవత్వానికి ప్రతిరూపం భారత్ అని అన్ని దేశాలకి తెలుసు. అదే భారత్ కి ముప్పు చేయాలని ఎవరైనా అనుకున్నా, భారత్ కి అన్యాయం చేయాలని ఎవరైనా చూసినా భారత్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందో అని మరొకసారి ఈ స్ట్రైక్ నిరూపించింది. ఈ సింధూర్ ఆపరేషన్ మరొక నిదర్శనంగా నిలిచింది. కేవలం 23 నిమిషాల్లోనే 24 మిసైల్స్ తో 9 చోట్ల ఉన్న పాక్ తీవ్రవాద స్థావరాలని నేలమట్టం చేసింది. ఖచ్చితమైనటువంటి ల్యాండ్ మార్కులతో పాక్ సైన్యానికి గాని వారి స్థావరాలకు గాని పాక్ లో ఉన్నటువంటి సాధారణ జనానికి గాని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కేవలం తీవ్రవాదులు ఏర్పరచుకున్నటువంటి స్థావరాలని, తీవ్రవాదుల్ని లక్ష్యంగా, అందులో లష్కరే తోయిబా చీఫ్ మసూద్ అజర్ నివాసం కూడా ఉంది, వాటిపైన మాత్రమే దాడులు చేసి వాటిని ధ్వంసం చేశారు. ఇక్కడ భారత్ సేన మానవత్వం నిరూపించుకుందని కూడా చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా పాక్ ఉగ్రవాదులకి వారి స్థావరాలకి ఆశ్రయం కల్పిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు చేసిందని సాయుధ దళాలు పేర్కొన్నాయి. ఎల్ఓసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజాఫర్బాద్ లోని ఎల్ఈడి క్యాంప్ పై తొలి దాడి జరిగింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ట్రైనింగ్ జరిగే బింబర్ క్యాంప్ లో మరొక దాడి జరిగింది. ఎల్ఓసికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ లోని సర్జికల్ క్యాంప్ లో మరొక దాడి జరిగింది. తర్వాత మురిత్కే క్యాంప్ పై మరొక దాడి జరిగింది. ఇక్కడి నుంచే ముంబైలో జరిగినటువంటి పేలుళ్లని ఆపరేట్ చేశారు. అంతేకాకుండా కసబ్ కూడా ఇక్కడే ట్రైనింగ్ అయ్యాడు. ఇక ఇది ఇలా ఉంటే నిన్నంతా మనకి ఈ రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ అని చెప్పారు. కానీ చూస్తే పాక్ లో దీపావళి జరిగింది. మాక్ డ్రిల్ అని చెప్పడానికి కూడా ఒక సేఫ్టీ తీసుకున్నారు మన ఇండియన్ ఆర్మీ అని చెప్పొచ్చు. మేము దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేస్తున్నాం, అంతేకాకుండా లార్జ్ స్కేల్లో ఎయిర్ డ్రిల్స్ కూడా చేస్తున్నాం. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాస్ లో 7వ తారీఖు 8వ తారీఖు అంటే ఇవాళ రేపు కూడా ఎలాంటి ఇంటర్నేషనల్స్ నేషనల్ ఫ్లైట్స్ ఎగరకూడదని ఒక ఆర్డర్ పాస్ చేశారు. అంటే ఈ స్ట్రైక్ జరుగుతుందనే విషయం ఇండియన్ ఆర్మీకి ముందే తెలుసు. కాబట్టి పొరపాటున ఈ స్ట్రైక్స్ జరిగేటువంటి ప్రదేశాల్లో ఏ ఇతర విమానాలు గనక వస్తే వాటికి నష్టం జరుగుతుంది. కాబట్టి ముందుగానే అలర్ట్ చేయడానికి ఈ జాగ్రత్తలు, ఈ డ్రిల్ పేరు మీద ఈ జాగ్రత్తలు తీసుకుంది మన ఇండియన్ ఆర్మీ. అయితే ఈ ఆపరేషన్ లో నాయకత్వం వహించిన ఈ ఇద్దరు మహిళలు ఇద్దరు భారత మాతలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. వారి గురించి, వారి ట్రాక్ రికార్డు గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. ముందుగా కల్నల్ సోఫియా ఖురేషీ గురించి తెలుసుకుంటే, భారత సైన్యం కాఫ్ ఆఫ్ సిగ్నల్ లో నియమించబడిన ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషీ. బహుళ జాతి సైనిక విన్యాసాల్లో భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళా అధికారిగా గుర్తింపు కూడా పొందారు. 2016లో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ 18 లో భారత్ కు ఆమె నాయకత్వం వహించారు. విశేషం ఏమిటంటే అక్కడ పాల్గొన్నటువంటి 18 బృందాల్లో ఈమె ఏకైక మహిళా కమాండర్. కల్నల్ ఖురేషీ గుజరాత్ కి చెందినటువంటి
మహిళ. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె సైనిక కుటుంబానికి చెందిన వ్యక్తి. ఖురేషీ తాతగారు సైన్యంలో పనిచేశారు. ఆమె మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన ఒక అధికారిని. ఈవిడికి వివాహం కూడా అయింది. యుఎన్ శాంతి పరిరక్షణ కార్యకలాపాలు అంటే పీకేఓలో 6 సంవత్సరాలు సేవలందించారు. కాంగోలోని ఐక్యరాజ్య సమితి కమిషన్ లో 2006లో కూడా ఈమె గణనీయమైనటువంటి సేవలు అందించారు. సాయుధ దళాల్లోని ఇతర మహిళలు దేశం కోసం కష్టపడి పనిచేయాలని, ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేయాలని ఈమె వారిని ప్రోత్సహించేవారు. అప్పటి సదరన్ కమాండ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ ఒకసారి ఖురేషీ గురించి మాట్లాడుతూ, ఈమె ఎంపిక కేవలం ఈమె జెండర్ చూసి జరగలేదు, ఈమెలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు ఆధారంగా ఎంపిక జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇక తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గురించి మాట్లాడుకుంటే, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వైమానిక దళంలో చేరడం ఆమెకి చిన్నతనంలో ఉన్నటువంటి కలగా ప్రారంభమైంది. ఆమె పాఠశాల రోజుల నుండే విమానంలో ప్రయాణించాలని కోరిక ఉండేది. వ్యోమిక ఆమె పేరులోనే ఆకాశం అనేటువంటి అర్థం కూడా ఉంది. ఈమె నేషనల్ కెడెట్ కార్ప్స్ అంటే ఎన్సీసీలో చేరడం ద్వారా తన లక్ష్యాల్ని సాధించింది. తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆమె కుటుంబంలో సాయుధ దళాల్లో చేరిన మొట్టమొదటి వ్యక్తి ఈమె. ఈమె ఇండియన్ నేవీలో హెలికాప్టర్ పైలట్ గా నియమితులయ్యారు. 2019 డిసెంబర్ 18న ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ పొందారు. వింగ్ కమాండర్ సింగ్ కి 2500 గంటల కంటే ఎక్కువ సమయం విమానంలో గడిపిన వ్యక్తిగా రికార్డు పొందారు. జమ్మూ కాశ్మీర్ ఈశాన్య ప్రాంతాలతో సహా కొన్ని కఠినమైన భూభాగాల్లో ఆమె చేతక్ చేతా వంటి హెలికాప్టర్లని చాకచక్యంగా నడిపిన రికార్డు కూడా ఉంది. ఈమె అత్యంత సాహసోపేతమైన రెస్క్యూ మిషన్ లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈమె నాయకత్వం వహించిన ప్రధాన మిషన్ లో ఒకటే 2020 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగింది. ఈ ఆపరేషన్ ను అధిక ఎత్తు, క్లిష్టమైన వాతావరణం, మారుమూల ప్రాంతాల్లో నిర్వహించారు. వింగ్ కమాండర్ సింగ్ అధిక ధైర్య సాహసాలు, సాహసోపేత మిషన్లలో ఎక్కువగా పాల్గొన్నారు. 2021లో ఈమె 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ మణిరాంగ్కు ట్రై సర్వీసెస్ ఆల్ ఉమెన్ పర్వతారోహణ యాత్రలో చేరారు. అటువంటి మిషన్లో ఆమె పాల్గొనడం భారతదేశ రక్షణ సేవల్లో నాయకత్వం, క్షేత్ర పాత్రల్లో మహిళల ప్రమేయాన్ని ప్రతిబింబించేలా చేస్తుంది. ఇవి వీరిద్దరికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డుల్లో మనకొచ్చినటువంటి కొంత సమాచారం మాత్రమే. ఇక ఇదిలా ఉంటే నిన్న జరిగినటువంటి ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాక్ కి ఇది ఎదురు దెబ్బ, ఉగ్ర సంస్థలకి కోలుకోని దెబ్బగా నిన్న జరిగినటువంటి ఈ మిషన్ సింధూర్ చేసింది.